హలో, దిస్ ఇస్ డాక్టర్ సునీల్ కుమార్. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ అండి, కామినేని హాస్పిటల్, స్వర హాస్పిటల్, విజయవాడ. సో ఇది అడినాయిడ్స్ సర్జరీ గురించి అందరూ భయపడుతుంటారు. చిన్నపిల్లలకి సర్జరీ అని చెప్పగానే డాక్టర్ సర్జరీ చెప్పేశారని చెప్పి అనుకుంటూ భయపడుతుంటారండి. అసలు చాలా చెప్పాలంటే ఒకప్పుడు అడినాయిడ్ సర్జరీ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఉండేది, ఒకప్పుడు బ్లైండ్ ప్రొసీజర్ చేసేవాళ్ళం. అండ్ అనస్థీషియా లెవెల్ ఆఫ్ కేర్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయిందండి. సో ఇట్స్ లైక్ లిటరల్గా చెప్పాలంటే అడినాయిడెక్టమీ అనేది ఇట్స్ ఆఫీస్ డే ప్రొసీజర్ అయిపోయిందండి. అంటే మార్నింగ్ అడ్మిట్ అవ్వచ్చండి, ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చండి. అంత బాగున్నాయి సిచ్యువేషన్స్ ఇప్పుడైతే. అంత లెవెల్ ఆఫ్ కేర్ పెరిగింది. ఫస్ట్ అనస్థెటిక్ కేర్, మంచి అనస్థెటిషన్ పెట్టుకోవడం అండి ఇంపార్టెంట్. రెండోది మనకి కోబ్లేషన్ ఒక టెక్నాలజీ వచ్చిందండి. అది ఏంటంటే ఇంపార్టెంట్, టిష్యూ టెంపరేచర్లో కట్ అవుతుంది అనమాట. ఒకప్పుడు మనం కాటరీ కానీ లేకపోతే బ్లైండ్ మెథడ్ వాడేవారండి. ఇప్పుడు ఎండోస్కోపిక్ రిమూవల్ చేస్తాం అనమాట. అంటే కెమెరాతో చూసుకుంటూ కోబ్లేషన్ టెక్నాలజీ వాడుకుంటూ ఉంటారు. కోబ్లేషన్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎక్కువ చారింగ్ చేయదండి, ఎక్కువ వేడితో కట్ చేయదన్నమాట. సింపుల్ బాడీ టెంపరేచర్తో కట్ అయిన వల్ల పేషెంట్కి పెయిన్ అనేది జనరల్గా చాలా తక్కువ ఉంటుందండి, మినిమల్గా ఉంటుంది. జనరల్గా పోస్ట్ ఆప్ కేసెస్లో, మేము చేసిన కేసెస్లో పర్టికులర్గా ఈ కోబ్లేషన్ చేసిన వాళ్ళకి మనకి స్కేల్ ఆఫ్ 1 to 10 పెయిన్ ఎంత ఉందని పిల్లల్ని అడిగితే, లేకపోతే పెయిన్ స్కేల్ తీసుకుంటూ ఉంటాం. విజువల్ అనలాగ్ స్కేల్ పెయిన్ స్కేల్స్ ఉంటాయి అనమాట. దాంట్లో ఆ పెయిన్ స్కేల్స్లో చాలా తక్కువ చెప్తారండి, 2, 3 అలా చెప్తుంటారు. సో అందుకు ధైర్యంగా మేము ఈవినింగ్ అంతా డిశ్చార్జ్ చేసిన రోజులు ఉన్నాయండి. మార్నింగ్ 7 o'clock చేసే సర్జరీ మధ్యాహ్నం 1 o'clock, 2 o'clock డిశ్చార్జ్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ది ఏజ్ అండి. ఏజ్ అనేది 16 months బేబీకి చేసిన రోజు కూడా ఉందన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ అండి. హౌ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఒక పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకుంటాము, సో ఒక అనస్థెటిక్ ఒపీనియన్ తీసుకుంటాము. తర్వాత యాజ్ అ డాక్టర్గా పేషెంట్ ఎంత సఫర్ అవుతున్నారు, వెయిట్ గెయిన్ ఉందా లేదా చూసుకుంటాము, వెదర్ లైఫ్ స్టైల్ హ్యాంపర్ అవుతుందా లేదా చూస్తాము. దీనివల్ల ఫ్యూచర్లో చెవు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే రిట్రాక్షన్ పాకెట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చెవులో దీనివల్ల చెవు నొప్పి వస్తుంటుంది అనమాట. కొందరికి పిల్లలకి చాలా అస్తమానం చెవు నొప్పి చెప్తుంటారు. సో చెవు నొప్పి చెప్తున్నప్పుడు మనకి ఈ అడ్నాయిడ్స్ రోడ్ చేసుకోవాలని తప్పదు. ఎందుకంటే ముక్కుకి చెవుకి కనెక్షన్ ఉంటుంది, దానికి యూస్టాజన్ ట్యూబ్ అంటారండి. ఆ ట్యూబ్ మీద ప్రెస్ అవుతున్న వల్ల ఈ అడ్నాయిడ్స్ అనేది మనకి చెవులో ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. ఆ చెవులో ఫ్లూయిడ్ వచ్చి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏఎస్ఓఎం అంటాం. ఆ తర్వాత కొన్ని టైంలో చీమ్ కారడం, ఇవన్నీ స్లోగా డెవలప్ అవుతుంది అనమాట. సో అందుకు మనం ముందు జాగ్రత్తగా అడ్నాయిడ్స్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలండి. ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవడం ఇంపార్టెంట్. రెండోది, మనం కోబ్లేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కోబ్లేషన్ అనేది టిష్యూ టెంపరేచర్తో కట్ అవుతుంది. అంటే బాడీ టెంపరేచర్ కట్ అయిన వల్ల మనకి పెయిన్ అనేది చాలా మినిమల్గా ఉంటుందండి. ఒక రకంగా నో పెయిన్ అని చెప్పకూడదని చెప్తున్నాను కాబట్టి, బట్ దేర్ ఓన్ లిటిల్గా నో పెయిన్ అండి అసలు. ఓన్లీ థింగ్ పేషెంట్ అనస్థీషియాలో ఉంటారు అండ్ టిష్యూ టెంపరేచర్ కట్ అవుతున్న వల్ల మనకి కంప్లీట్ రిమూవల్ అని ఒకటి ఉంటుంది. అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే చేసిన తర్వాత మళ్ళీ వస్తుందా అంటే మళ్ళీ రాదండి. మళ్ళీ మనం పర్ఫెక్ట్గా సర్జరీ చేసుకుని లెవెల్ 0 అంటారు, మొత్తం తీసేసుకుని అసలు మొత్తం మన బౌండరీస్ ఉంటుందండి. జనరల్గా దీనికి WHO ఇప్పుడు బౌండరీస్ చెప్పారనమాట. ఆ బౌండరీస్ ప్రకారం మనం డిఫైన్ చేసుకుంటే మనకి అడినాయిడ్స్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ రాదండి. మళ్ళీ ఒక 3 monthsకి స్ప్రేస్ ఇస్తాము, ముక్కులు నీళ్ళు కొట్టుకోవడం అంటారు, నేసల్ డూషింగ్ అంటాము, అది చేసుకోవాలి. నైట్ టైం టాబ్లెట్స్ ఒక 3 monthsకి వాడితే జనరల్గా పిల్లలకి రికరెన్స్ అనేది ఇప్పటి వరకు రాలేదండి, ఇప్పటి వరకు మనం చేసిన కేసుల్లో. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో కోబ్లేషన్ అనేది మనకి ఏంటంటే చెప్పినట్టు టిష్యూ టెంపరేచర్ కట్ అయిన వల్ల మనకి ఆఫీస్ డే ప్రొసీజర్ అంటారండి. అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ పంపించే సిచ్యువేషన్స్లో ఉన్నాయండి. సో ఎవరు ఏ ఏజ్లో చెయ్యాలి అంటే జనరల్గా ఏజ్ బట్టి ఉండదండి. నేను 12 years చేశాను, 15 years చేశాను, 16 months బేబీకి చేశాము. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్. సో ఫస్ట్ ఒకసారి వస్తే మేము సిమ్టమ్స్ డయాగ్నోస్ చేసి అసలు ఉందా లేదా, దానివల్ల ఇబ్బంది పడుతున్నారా లేదా చూసుకుని, అది లేకపోతే చేయాల్సిన అవసరం లేదండి. జనరల్గా నేసల్ డ్రాప్స్ లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ పెట్టుకుని చేసుకుని వెళ్ళిపోవచ్చండి. ఇది పరిస్థితి.